దేశంలో భారీ ఉగ్రకుట్రను గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ భగ్నం చేసింది. పాకిస్తాన్కు చెందిన నిషేధిత ఉగ్ర సంస్థ జైషే మహమ్మద్తో సంబంధాలు ఉన్న 5గురిని అరెస్ట్ చేసింది. ఈ నెల ప్రారంభంలో ఇదే ఉగ్ర మాడ్యూల్కు చెందిన 8 మందిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో దేశంలో పలు ప్రాంతాల్లో టైం బాంబ్ పేలుళ్లకు ఈ ముఠా కుట్ర పన్నినట్లుగా నిర్ధారించారు. పటాన్ జిల్లాలోని ఖడియాల్ గ్రామంలో గురువారం 5గురు జైషే గ్రూప్ సభ్యుల్ని గుజరాత్ ఏటీఎస్ అదుపులోకి తీసుకుంది. అరెస్ట్ అయిన వారిలో బిలాల్ అబిద్భాయ్ షెరా, మహమ్మద్ అయూబ్ కడివాలా, మహమ్మద్ పల్షాన్పురి అలియాస్ కలీ అయూబ్ సున్సారా, షఫియా రైస్ ముక్తి, మహమ్మద్ హసన్ కన్యా ఉన్నారు. ఇప్పటికే అరెస్ట్ చేసిన 8 మంది అనుమానితుల విచారణలో ఈ 5గురి పేర్లు బయటపడ్డట్టుగా అధికారులు తెలిపారు. వీరిని కోర్టులో హాజరుపరచగా జూలై 24 వరకు ఏటీఎస్ కస్టడీకి అప్పగించారు. ఇక దర్యాప్తులో భాగంగా ఓ నిందితుడు టైం బాంబ్ తయారీ చేసేందుకు ప్రయత్నించినట్లుగా గుర్తించినట్లుగా పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోర్టుకు తెలిపారు. దేశవ్యాప్తంగా ఈ ముఠా టైం బాంబులు అమర్చి పేలుళ్లకు పాల్పడ్డారని చూసిందని చెప్పారు. అయితే బాంబు తయారీకి సంబంధించిన సామాగ్రి, జైషే మహమ్మద్కు సంబంధించిన ఉర్దూ సాహిత్యం ఇంకా స్వాధీనం చేసుకోవాల్సి ఉందని చెప్పారు. ముఠా సభ్యులు తయారు చేసిన పేలుడు పదార్థాన్ని పరీక్షించేందుకు ప్రయత్నించారని, అయితే ఆ ప్రయోగం విఫలమైందని అధికారులు వెల్లడించారు. బాంబు తయారీ సామాగ్రి ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, ఎక్కడ దాచారు, ఉగ్ర సంస్థకు సంబంధించిన సాహిత్యం వారికి ఎలా చేరింది అనే అంశాల మీద ఏటీఎస్ దర్యాప్తు చేస్తోంది. ఈ కేసులో జూలై 3న గుజరాత్, మధ్యప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో జైషే మహమ్మద్తో సంబంధాలున్నట్లుగా అనుమానిస్తున్న 8 మందిని ఏటీఎస్ అరెస్ట్ చేసింది. గుజరాత్లోని క్రియాశీల ఉగ్ర నెట్వర్క్ ఏర్పాటు చేసేందుకు వారు ప్రయత్నిస్తున్నట్లుగా అప్పట్లో పోలీసులు వెల్లడించారు. తాజా అరెస్టులతో జైషే మహమ్మద్ మాడ్యూల్ వ్యవహారంలో మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. దేశంలో పెద్ద ఎత్తున పేలుళ్లకు జరిగిన కుట్రను ముందుగానే గుర్తించి అడ్డుకున్నట్లుగా ఏటీఎస్ అధికారులు చెబుతున్నారు. ప్రాథమిక విచారణలో షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి. నిందితులు పేలుడు పదార్థాలను తయారు చేయడం కోసం గన్ పౌడర్తో పాటు ఇతర రసాయన పదార్థాలను కూడా తెప్పించినట్లుగా తేలింది. అంతేకాకుండా గ్రామాలకు సమీపంలోని నిర్మానుష్య ప్రాంతాల్లో వీరు ఇప్పటికే 7 నుంచి 8 సార్లు చిన్న తరహా పేలులు జరిపి ట్రయల్స్ కూడా నిర్వహించినట్లుగా అధికారులు గుర్తించారు. ఈ ఉగ్ర కుట్ర వెనుక ఉన్న నెట్వర్క్ ఎంత విస్తృతంగా ఉందనే కోణంలో ఏటీఎస్ బృందం ప్రస్తుతం లోతుగా దర్యాప్తు చేస్తోంది. మరోవైపు గుజరాత్లోని గాంధీనగర్లో ప్రధాని మోదీ బంధువులు నివసిస్తున్నారు. కానీ మోదీకి గుజరాత్లో ఎలాంటి సొంత ఇల్లు లేవని ఆయన ఎన్నికల అఫిడవిట్లో వెల్లడించారు. కానీ గాంధీనగర్లోని తల్లి దివంగత హీరాబెన్ మోదీ గాంధీనగర్ సమీపంలోని రైసన్ గ్రామంలో మోదీ తమ్ముడు పంకజ్ మోడీ నివాసంలో ఉండేవారు. మోదీ గుజరాత్ వెళ్ళినప్పుడు ఆ ఇంటికే వెళ్లి తన తల్లిని కలిసేవారని సమాచారం. ఈ నేపథ్యంలో ఆయన ఇంటిని ఉగ్రవాదులు టార్గెట్ చేసినట్లుగా పలువురు ఆరోపణలు చేస్తున్నారు. हाल ही में कुछ समय पहले गुजरात एटीएस के डीवाईएसपी हर्ष उपाध्याय को एक इन्फॉर्मेशन मिली थी कि बनासकांठा पाटन के आसपास के एरिया के कुछ लोग जो हैं वो पाकिस्तान के जैशे मोहम्मद नाम के संगठन से जुड़े हुए हैं और उसकी जो विचारधारा है उसका प्रचार प्रसार कर रहे हैं, एक एक्टिव नेटवर्क बना रहे हैं, उनका एक छोटा ग्रुप बना रहे हैं. इस इन्फॉर्मेशन को शेयर किया गया. एसपी के सिद्धार्थ के नेतृत्व में एक टीम बनाएगी जिसमें डीवाईएसपी हर्ष उपाध्याय के साथ में वायरलेस पीआई डीवी राठौड़, वायरलेस पीआई कृपाल, वायरलेस पीएसआई मनाल शाह, वायरलेस पीआई मयंक झाला, पीएसआई मनीष पटेल और डीवी रबारी और साथ में कुछ और अधिकारी कर्मचारी साथ में जुड़े. इन लोगों ने इस इनपुट को थोड़ा वेरीफाई किया. इसके ऊपर वर्कआउट करने पे ये फाइनली कुछ लोगों को आइडेंटिफाई कर पाए जो कि इस तरह की एक्टिविटी में जुड़े हुए हैं. फाइनली परसों शाम तक जब ये कंप्लीट ये लोग आइडेंटिफाई हो पाए तो सिविल एडमिनिस्ट्रेशन की मदद से हमने सरकारी पंचों की रिक्विजिशन की और उनको साथ लिया गया. अलग अलग टीम बनाई गई. आरोपियों की जब प्रोफाइलिंग की गई तो इसमें से 3 आरोपी भागड़ बनासकांठा में रह रहे थे, 3 आरोपी खड़ियासन सिद्धपुर पाटन में एक मदरसे में रह रहे थे, एक आरोपी जो मूल भागड़ का ही है लेकिन अभी चिखली नवसारी में रह रहा था और एक आरोपी जो कि भी भागड़ बनासकांठा का ही नेटिव रहने वाला है लेकिन इसकी परिवार कुछ सालों से देवास एमपी में रह रहे हैं. इन सभी के लिए टीम बनाई गई.
बनासकाठा, नवसारी, पाटन की एसओजी टीम और उनकी जिला पुलिस की मदद ली गई। एमपी देवास पुलिस की बहुत ही अच्छी मदद इसके अंदर रही इसको डिटेन करवाने में। ये सभी आरोपियों हैं जिनके के नाम अहमद अब्दुल गाजीवाला, इब्राहिम मोहम्मद हुसैन घागा, मुदस्सिर अब्दुल्ला गाजीवाला, जकरिया दुरानी, मोहम्मद अम्मार घागा, मुफ्ती फौजान इस्माइल दउआ, मोहम्मद अमीन शेरा, मोहम्मद अब्दुल रहमान साउदी, बिलाल दुरानी, मोहम्मद अम्मार घागा। ये 8 के 8 आरोपियों को अलग अलग जगह से डिटेन किया गया। इन सब लोगों को जब चेक किया गया तो इनके फ़ोन से ये साबित होता है कि ये लोग जैश ए मोहम्मद से जुड़े हुए थे। इन्होंने अपनी अलायंस इनके साथ में प्रूव करने के लिए मसूद अजहर के नाम से लेटर्स भी लिखे हैं। इन्होंने बहुत सारे जो रेडिकल मटेरियल है, जो मसूद अजहर की खुद की लिखी हुई किताबें वगैरह हैं, उनका गुजराती ट्रांसलेशन किया है ताकि ये गुजरात में ज़्यादा से ज़्यादा इसका प्रचार प्रसार कर सकें। इसके अलावा इन्होंने व्हाट्सएप पे होने के साथ साथ जो इनका मेन लीडर ये अहमद और इब्राहिम थे, तो अहमद ने अपने फ़ोन से सब चीज़ें डाउनलोड करके डिलीट करके जो इम्पोर्टेंट चीज़ें हैं वो नोट लॉकर में भी सेव करके रखी हुई थी, जहाँ से ये सब चीज़ें हम सीजर कर पाए हैं। इसके अलावा इनके पोजीशन से जो मैंने बताया कि रेडिकल एलिमेंट्स की जो बुक्स हैं और ट्रांसलेशंस हैं जो इनके खुद के हैंड रिटन है, वो सब सीज किए गए हैं। इनके विरुद्ध में यूएपी और बीएनएस की डिफरेंट सेक्शंस में एफआईआर रजिस्टर की गई है। देखिए, ये लोग बहुत अलग अलग उम्र के हैं, अलग अलग जगह पढ़े लिखे हैं। ये लोग कई सालों से सोशल मीडिया के मार्फत, विभिन्न वेबसाइट्स के मार्फत, यूट्यूब के मार्फत टेरर रिलेटेड कंटेंट जो है देखते रहते हैं, टेरर रिलेटेड कंटेंट डालने वालों को फॉलो करते हैं। और इसी दरमियान ये जो अहमद और इब्राहिम है और साथ में जो मोहम्मद साउदी है, इनको कुछ ऐसे पाकिस्तान बेस हैंडल मिले थे जो कि डायरेक्ट जैश ए मोहम्मद से जुड़े हुए थे और उनके कहने पे इनको फंडिंग भी प्रोवाइड की गई। अहमद और इब्राहिम जो है वो 2-3 महीने पहले उस जैश ए मोहम्मद की तंजीम के वती एक इंसान इनको वडोदरा में भी मिला जिसने इन्हें कुछ बुक्स वगैरह प्रोवाइड कराई। तो इस तरह से थोड़ा सा बहुत सारे लोग इसमें इन्वॉल्व हैं। प्रारंभिक रूप में इन 8 आरोपियों को पकड़ लिया गया है और इनके विरुद्ध में एफआईआर दर्ज की। इन लोगों को जैश ए मोहम्मद की तरफ से 3 लाख रुपए दिए गए थे और इनको एक टास्किंग दी गई थी कि एक ये 4-व्हीलर गाड़ी खरीद के रखेंगे। साथ ही साथ में इनको एक हाइड आउट के लिए भी एक इंस्ट्रक्शन दिया गया था कि भाई एक छोटा घर वगैरह सेफली हायर करके रखें। नहीं, अभी तक इनके जो ग्रुप की एमओ थी वो ये थी कि ये अपने ग्रुप को बहुत छोटा रखेंगे, लिमिटेड रखेंगे, जिस पे भी विश्वास ना हो, जिसको ये खुद से ना जानते हो, ऐसा कोई भी आदमी जिसका जिहाद के प्रति जज्बा बहुत मजबूत ना हो, ऐसे किसी आदमी को ये अपने ऑर्गेनाइजेशन के बारे में, अपना जो मकसद है उस सब के बारे में कुछ बात नहीं करेंगे। बहुत लिमिटेड रखते हुए जिनको पर्सनली जानते हैं उन्हीं सबको सिर्फ ग्रुप का मेंबर बनाएंगे। तो ये बहुत सेलेक्टिव थे अपने ग्रुप में, अपनी तंजीम में लोगों को जोड़ने के प्रति। हाँ, अभी वडोदरा में जो शख्स मिला है उसकी कोई जानकारी नहीं है क्योंकि वो लगभग 2-3 महीने पहले इनसे मिला था, उसका कोई आइडेंटिफायर नहीं मिला है। लेकिन जो पाकिस्तान से जो शख्स अब्दुल्ला करके जो बंदा इनके कांटेक्ट में है उसके हमें टेली सेलेक्टर आइडेंटिफायर मिले हैं। नहीं, मैंने बताया कि ये बहुत सालों से ये लोग रेडिकल आइटम्स देख रहे थे, मसूद अजहर से बहुत ज़्यादा प्रभावित थे, उसके बहुत सारा कंटेंट ये एक दूसरे को भेजते भी थे और इनके नोट लॉकर के अंदर, इनके व्हाट्सएप अकाउंट्स में इसका बहुत सारा कंटेंट अवेलेबल भी है। इनके जो पूरी डिटेल्स है वो हम इसमें फॉलोअप में भी आपको कुछ चीज़ें बताएंगे, पर अभी तक जितनी चीज़ें रिवील हुई है वो हमने आपको बताई। రైట్, ఇక ఉగ్ర కుట్రకు సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రభాకర్ని అడిగి తెలుసుకుందాం. ప్రభాకర్, శ్వేత, పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్నటువంటి ఉగ్ర సంస్థ జైషే మొహమ్మద్కు చెందినటువంటి 5 ముష్కర్లను కూడా గుజరాత్ ఏటీఎస్ అధికారులు అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తూ ఉన్నది. పఠాన్ జిల్లా సిద్ధాపూర్ తాలూకా కడియాల్ గ్రామంలో వీరందరినీ కూడా అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తూ ఉంది. వారిని బిలాల్ అబిదయ్, భాయ్ షేరా, మొహమ్మద్ అయ్యబ్ కడివాలా, మొహమ్మద్ పలన్పూరి, అదేవిధంగా షాఫియా రైస్ ముక్తి, మొహమ్మద్ అసహన్ కర్దియాన్ అనే 5 కూడా గుర్తించినట్టుగా తెలుస్తోంది. వీరి పేర్లు కూడా బయటకు వచ్చినట్టుగా తెలుస్తోంది. అయితే నిందితులకి మొసాహానా జిల్లాలోని జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ఆర్ఎం భాటియా ముందు కూడా గుజరాత్ ఏటీఎస్ అధికారులు కూడా హాజరుపరిచినట్టుగా తెలుస్తూ ఉంది. అయితే ఈ 5 జూలై 24 వరకు కూడా గుజరాత్ ఏటీఎస్ కస్టడీకి ఆర్ఎం భాటియాకు అప్పగించినట్టుగా తెలుస్తూ ఉన్నది.
ఉన్నది. అయితే నిందితులపై ఉపా చట్టం కింద కేసు నమోదు చేశారు. గుజరాత్లో ఉగ్ర నెట్వర్క్ను కూడా ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తూ జూలై 3న ఏటీఎస్ చేతికి 8 మంది ఉగ్రవాదులు చిక్కారని తెలుస్తూ ఉంది శ్వేత. అయితే ఆ 8 మంది ముష్కర్లను కూడా విచారించగా ఈ 5 పేర్లు బయటకు వచ్చినట్టుగా తెలుస్తూ ఉన్నది. అయితే నిందితుల్లో ఒకరు క్రూడ్ టైమ్ బాంబును కూడా తయారు చేసి దాన్ని పర్యవేక్షించేందుకు విఫలయత్నం చేసినట్లు గుజరాత్ ఏటీఎస్ అధికారులు తెలిపారు. ముందుగా అరెస్ట్ అయినటువంటి 8 మందిలోనూ ఒకరు ముష్కరుడు ఈ ముఠాకు బాంబు తయారీ సామాగ్రిని అందించినట్లు గుర్తించామనేది వెల్లడించినట్టుగా తెలుస్తూ ఉంది. అయితే జైషే మహమ్మద్ తన ఉగ్ర కార్యకలాపాలను మరింతగా వ్యాప్తి చేయడానికి గుజరాత్లోని ఒక క్రియాశీల నెట్వర్క్ను కూడా ఏర్పాటు చేసేందుకు నిందితులు పనిచేస్తున్నారనే దాని మీద కూడా పేర్కొన్నట్టుగా తెలుస్తూ ఉంది. అయితే నిందితులపై చట్టవిరుద్ధ కార్యకలాపాల నివారణ చట్టం ఉపా చట్టం ఏదైతే ఉందో ఆ చట్టంలోని కొన్ని సెక్షన్ల ప్రకారం ఏదైతే 13, 17, 18, 38, 39కి సంబంధించినటువంటి భారతీయ న్యాయ హింసతోని సెక్షన్లను కూడా ఇంక్లూడ్ చేసినటువంటి నేపథ్యం 148, 61 కింద కూడా కేసు నమోదు చేశామనేది స్పష్టం చేసినట్టుగా తెలుస్తూ ఉంది. అయితే అరెస్ట్ అయినటువంటి 5 ఒకరు కూడా టైం బాంబును తయారు చేయడానికి ప్రయత్నించారనేది పబ్లిక్ ప్రాసిక్యూటర్ పిఆర్ దంతాని కోర్టుకు తెలిపినట్టుగా తెలుస్తుంది. అందుకే నిందితులని కస్టడీలోకి తీసుకొని విచారించామనేది ఏటీఎస్ కోరుతుందని తెలిపినట్టుగా తెలుస్తుంది. అయితే బాంబు తయారీ సామాగ్రి ఉర్దూ భాషలో ఉన్న జైషే మహమ్మద్ ప్రచార సాహిత్యానికి సంబంధించినటువంటి పుస్తకాలను కూడా ఇంకా స్వాధీనం చేసుకోవాల్సినటువంటి ఉంటుందనే దాని మీద కూడా వారు అన్నారు. అయితే నిందితులు ఒక సాధారణ టైం బాంబుని పరిరక్షించడానికి కూడా ప్రయత్నించారనేది, అయితే ఆ ప్రయత్నం విఫలమైందనేది వెల్లడించారు. వారు బాంబు తయారీ సామాగ్రిని ఎక్కడ సేకరించారు, దానిని ఎక్కడ దాచిపెట్టారు, జైషే మహమ్మద్ ప్రచార సాహిత్యానికి సంబంధించినటువంటి పుస్తకాలను నిందితులు ఎలా పొందారు అనే అంశాలపైన కూడా ఏటీఎస్ అధికారులు సోదా చేస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉంది. అయితే గుజరాత్ ఏటీఎస్ దర్యాప్తులో 5 పేర్లు బయటకు వచ్చాయి. నిందితులతో ఒకరు టైం బాంబును తయారు చేయడానికి ప్రయత్నించినట్లుగా తెలిసింది. అతడి వద్ద ఉన్నటువంటి జైషే మహమ్మద్ ప్రచార సాహిత్యానికి సంబంధించిన పుస్తకాలు కూడా ఉన్నట్టుగా కనిపిస్తూ ఉన్నాయి స్పష్టంగా. సో వాటిని స్వాధీనం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుందన్న దాన్ని కూడా అంతకుముందు అరెస్ట్ అయినటువంటి 8 మందిలో కూడా ఒకరైనటువంటి ఎవరైతే నమీన్ అనే వ్యక్తి తాజాగా అరెస్ట్ అయినటువంటి నిందితులకు బాంబు తయారీ సామాగ్రిని సరఫరా చేసేవాడనే దాని మీద కూడా పబ్లిక్ ప్రాసిక్యూటర్ పిఆర్ దంతాని పేర్కొన్నట్లుగా తెలుస్తూ ఉంది. అయితే ఈ అరెస్టులకు సంబంధించి కొనసాగింపుగా జైషే మహమ్మద్కు చెందినటువంటి 8 మందిని జూలై 3న గుజరాత్ ఐటీఎస్ అధికారులు అరెస్ట్ చేసినటువంటి నేపథ్యంలో వీరిలో గుజరాత్కు చెందిన వారు 7 కాగా ఇందులో ఒకరు మధ్యప్రదేశ్కి చెందినట్టుగా తెలుస్తూ ఉంది. వీరు గుజరాత్లో జైషే మహమ్మద్ నెట్వర్క్ను విస్తరించడానికి కొత్త సభ్యులను కూడా చేర్చుకోవడానికి ఉగ్రవాద భావాజాలాన్ని ప్రచారం చేయడానికి కూడా ప్రయత్నిస్తున్నట్లుగా ఏటీఎస్ అధికారులు గుర్తించారు. అయితే ఈ నిందితులపై కేసు నమోదు చేసి వారి కార్యకలాపాలపైన కూడా సమగ్ర దర్యాప్తు చేస్తున్నారు. నిందితుల మొబైల్ ఫోన్లలో వందల సంఖ్యలో కూడా డిజిటల్ ఫైళ్లను కూడా గుర్తించినట్టుగా తెలుస్తూ ఉన్నది. అయితే మహమ్మదాబాద్ను కేంద్రంగా చేసుకొని రాష్ట్ర వ్యాప్తంగా కూడా తమ నెట్వర్క్ను విస్తరించేందుకు కూడా ఈ ముఠా ప్రయత్నిస్తున్నట్లుగా ఏటీఎస్ అధికారులు పేర్కొన్నట్టుగా తెలుస్తూ ఉన్నది. అయితే ఈ మాడ్యూల్ గుజరాత్కే పరిమితం కాకుండా దేశంలోని ఇతర రాష్ట్రాలకి కూడా విస్తరించే ప్రయత్నం చేస్తున్నట్లు కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నట్టుగా అధికారులు స్పష్టం చేస్తున్నారు. నిందితులకి మొహమ్మద్ ఇబ్రహీం, ముదస్సిర్, జకరియా, దురానీ, మఫ్తీ ఫౌజన్, మొహమ్మద్ అమీన్ షెరా, అదేవిధంగా మహమ్మద్ అబ్దుల్ బిలాల్ మహమ్మద్గా అధికారులు గుర్తించినట్టుగా తెలుస్తూ ఉంది ఇందులో ఉన్నటువంటి వారందరినీ కూడా. అయితే ఆ అరెస్టులకు కొనసాగింపుగా దర్యాప్తు చేపట్టి తాజాగా పఠాన్ జిల్లాలో కూడా మరో 5 జైషే మహమ్మద్ ముష్కర్లను కూడా అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తూ ఉంది. మొత్తానికి ఉగ్రరూపాన్ని దాల్చుతున్నటువంటి ఈ ముష్కర్లను అందరినీ కూడా ఏరివేసే ప్రయత్నాలు అయితే జరుగుతూ ఉన్నాయి శ్వేత. రైట్ ప్రభాకర్, థ్యాంక్ యూ. సో మొత్తానికైతే 8 మందిని ఇప్పటికే అరెస్ట్ చేశారు. అనుమానితులను ఇప్పటికే అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఉగ్ర కుట్రను అయితే భంగం చేసినట్టుగా తెలుస్తోంది.